ఈ మనిషి ఇంత అందమైన కుందేలును తన జీవితంలో కొన్నిసారి చూశాడు. దాన్ని ఎలా వండాలని ఆలోచిస్తున్న క్షణంలో ఊహించని సంఘటన జరిగింది. అతడికి ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చి అప్పటికప్పుడే మరణించాడు. కుందేళ్లు దాదాపు వండబడి స్థితిలో ఉన్నా కూడా మర్యాదగా అతడికి నమస్కరించి వందనం చేశాయి. ఆ తర్వాత అన్ని కుందేళ్లు అప్పటి నుంచి వెళ్లి ఆ మనిషి ఆస్తిలోకి ప్రవేశించాయి. అంతేకాదు ఇతర జంతువులను కూడా పిలిచి అతడి విల్లాలో ఒక పెద్ద పార్టీ మొదలుపెట్టాయి. అందరూ బాగా ఆనందిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అనవసర అతిథి వచ్చాడు. తలుపు కాపలాగా ఉన్న బాదు అతడిని చూసి వెంటనే అందరికీ సమాచారం ఇచ్చింది. అన్ని జంతువులు వెంటనే దాక్కుమై విక్టర్ పొలానికి వారసుకొని తీసుకోవడానికి అప్పటికి వచ్చాడు. లోపలికి వచ్చి గర్లు అస్తవ్యస్తంగా ఉండడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్న వెంటనే జంతువులు తమ రహస్యం బయటపడిందని గ్రహించాయి. ప్రాణం కాపాడుకోవడానికి అన్ని జంతువులు అప్పటి నుంచి పారిపోయాయి. మరుసటి రోజు విక్టర్ అన్ని బొరువులు మూసివేసి వరద గోడలను బలపరిచాడు. అంతేకాదు విద్యుత్ కంచె కూడా ఏర్పాటు చేశాడు. తదుపరి రోజు జంతువులు మళ్లీ పొలంలోకి రావడానికి ప్రయత్నించగా విద్యుత్ షాక్తో కానిపోతాయనే స్థితికి చేరాయి. నీల మార్గం మూసుకుపోవడంతో కుందేలు కమాండోలు గాలిమందలో రావాలని ప్లాన్ చేశారు. లియో ఒక తీగ సహాయంతో మ్యాక్స్ ను తీసుకొచ్చాడు. విక్టర్ వెంకటవారిని గమనించాడు. ఇద్దరు కుందేళ్లు గోదాంలోకి పరిగెత్తారు. విక్టర్ వెంకాడాడు. అదృష్టవశాత్తు లియో త్వరగా తప్పించుకున్నాడు. కానీ మ్యాక్స్ లోపలే చిక్కుకున్నాడు. ఆ తైలాగున మ్యాక్స్ బయటకు వచ్చారు. కానీ ఇద్దరు ఒక సమ్మెని దాల్లోంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నదా లావుగా ఉన్న మ్యాక్స్ యూకుపోయాడు. అది చూసిన విక్టర్ వెంకనే ఒక ఫోర్క్ తీసుకుని మ్యాక్స్ ను రైలింగ్ కు బుచ్చేశాడు.